గంట 3 గంటలు ఆయన కొరకు మనం గడిపామనుకో, అది మనకెంతో మేలుకరం. మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరం అనమాట. అటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే ఆయన ఎలాగొస్తాడో తెలీదనమాట. ఆయన ఎలాగొస్తాడంట, దొంగ వలే వస్తాడంట. దొంగ ఎప్పుడు వస్తాడమ్మా? అర్ధరాత్రి అందరూ పడుకున్నాక వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు మనం పడుకున్న సుఖమేముంది? మనం మేలుకొని ఉండాలి. నిజమే, ఆ 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కూడా నిద్రపోయారు. అయితే 5గురు సిద్ధపడి ఉన్నారు. దేని కొరకంట? ఆయన రాకడ ఆలస్యం అయితే మరి ఈ నూనె అయిపోద్దామని చెప్పి సిద్ధుల్లోనే కాకుండా పక్కన కూడా కొద్ది దాచుకున్నారు. వాళ్ళు పడుకున్నారు. పడుకోలేదు, వాళ్ళు పడుకున్నారు. అయితే వాళ్ళు సిద్ధపడి పడుకున్నారు, వీళ్ళు సిద్ధపడి లేక పడుకున్నారు. అయితే ఆయన టైం రానే వచ్చింది. వీళ్ళది ఏమైపోయిందా, వీళ్ళ డ్యూటీలు ఆరిపోయినాయి. వాళ్ళతో ఏం లేదంట, ఆ సిద్ధుల్లో నూనె లేదు. వాళ్ళని అడిగారు, అయ్యా మాకు కొంచెం ఇవ్వమంటే, ఇస్తే మాకు సాలదు, వీళ్ళు తెచ్చుకోమన్నారు. ఆ కొడి దగ్గరికి వెళ్తే అక్కడ ఏమైందంట, లేదు. కాబట్టి ఆ సిద్ధపడి కన్యకలు 5గురు ఎవరైతే ఉన్నారో వారి వల్లే మనం జీవిద్దాం. మనం మెలకుగా ఉండాలన్నమాట. ఆ మెలుకు ఎవరి కొరకు అంటే ఆయన కొరకు. మరి పడుకున్నారు లేదా? 10 మంది పడుకున్నారు లేదా? 10 మంది పడుకున్నారు. మరి వాళ్ళ 5గురు సిద్ధంగా ఎందుకున్నారు? జ్ఞానంతో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు అజ్ఞానులే ఉన్నారు, ఈ 5గురు. కాబట్టి వీళ్ళకి సిద్ధపాటు లేదు, వాళ్ళకి సిద్ధపాటు ఉంది. తర్వాత ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అన్నవారు ఉన్నామా? నా కుమార్తె, నా కుమారుడా రా అని పిలుచుకునే వారికి మనం ఉన్నామా? అది మీరే ఆలోచించుకోండి. ఈ వాక్యం దేవుడు దీవించినాక. ప్రభు బలాన్ని సమీపిద్దాం. ప్రభు బలాన్ని సమీపించే ముందు ఒక చిన్న ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నా. 2 నిమిషాలు మాత్రమే. ఒకటి, ప్రభు బల్లాలో ఎందుకు పాలు పొందాలి? చాలామంది అంటారు, ఈ దినము సంస్కారం ఆరాధన అయ్యగారు, సంస్కారం ఆరాధనకి వెళ్ళాలి, ప్రభు బల్లాలో పాలు పొందాలి. ఎందుకు పాలు పొందాలి? మీ ద్వారా నేను ఆ సమాధానము కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అర్థం లేకుండా మనము బలలో పాలు పొందం, రావడము, వెళ్ళడము, మన ఇష్టం వచ్చినట్టుగా భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం కాదు. కానీ ప్రభు బల్లాలో ఎందుకు పాలు పొందాలి? రక్షించబడిన వారందరికీ ఇది ఒక